హాయ్ హలో, వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేనండి మీ భారతీ నాయుడిని. ఇప్పుడు మనం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మండలం సిటిఎం దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాం. చుట్టుపక్కల ప్లసెంట్ ఈవినింగ్ అని చెప్పొచ్చు. చెట్లతో చల్లని గాలితో ఇక్కడే ఉండిపోదామా అన్నట్టు ఉందండి ఈ శుభ సాయంత్రం. నిజంగానే ఇక్కడ 2వ యాన్యువల్ డే ఫంక్షన్ జరుపుకుంటున్నారు మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు. ఇక్కడ చూడడానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ లో చాలా బిజీగా ఉన్నారు మన పిల్లలు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెటప్స్ తో వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. కల్చరల్ యాక్టివిటీస్ లో ఎస్పెషల్లీ కూచిపూడి, కేరళ డాన్స్ అండ్ ఆల్సో వెస్టర్న్ డాన్సెస్, కరాటే, ఇంకా ఎన్నో బహుమతులు తీసుకోబోతున్నారు కూడా. ఇలా చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. చాలా బాగా పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నారు పిల్లలు. దాంతో చాలా ఆనందంగా వాళ్ళ ఆనందం ఎలా వ్యక్తం చేస్తున్నారంటే పిల్లలు క్లాప్స్ రూపంలో చెప్పుకోలేని ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని చూడటమే కాకుండా వాళ్ళ సెల్ఫీలు తీసుకోవడం, వాళ్ళ మొబైల్స్ లో వీడియోస్ తీసుకోవడం, ఇలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నాతో పాటు మీరు కూడా తప్పకుండా చూడాలి మన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2nd యాన్యువల్ డే ఫంక్షన్. లెట్ us watch. అలానే ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సమ్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం స్పెషల్ ఇన్వైటీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదండి, మన గౌరవ మదనపల్లి శాసనసభ్యులైన శ్రీ మొహమ్మద్ షాజహాన్ బాషా గారు. ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గురించి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏమని, పిల్లలకి ఏమని మోటివేట్ చేస్తారు, నాట్ ఓన్లీ స్టడీస్ అయినా ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్ అని సార్ మాటల్లోనే తెలుసుకుందాం. అలాగే ఇంకా 2 స్పెషల్ ఇన్వైటీస్ ఉన్నారండి. వాళ్ళెవరో కాదు, మన సుమన్ టీవీ అండ్ రన్ టీవీ యజమానులైనటువంటి కొకంటి ఈశ్వర్ గారు, అట్ ద సేమ్ టైం సిరివేలు చరణ్ సార్ గారు. వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం వాళ్ళ వాల్యుబుల్ మెసేజ్ ఏమి ఇస్తారో మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి, మన పిల్లలకి వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా ఒకసారి మాట్లాడి స్కూల్ యొక్క స్థితిగతులు తెలుసుకుందాం. మనతో పాటు మన మదనపల్లి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ మొహమ్మద్ షాజహాన్ బాషా గారు ఉన్నారు. సార్ మాటల్లోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గురించి తెలుసుకుందాం. సార్, మీరు 2 మాటల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాలా కొద్ది సమయంలో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తూ, మంచి క్యాంపస్ ఇస్తూ, పిల్లలకు చాలా మంచి వాతావరణం ఇస్తూ, పిల్లల్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, బాధ్యత వచ్చింది. వీళ్ళు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ చేశారో. +2కు వచ్చిందంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాని ఐడెంటిటీ దానికి ఉంది. తప్పకుండా ఇట్ విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్ వెరీ సూన్. సార్, పిల్లలకి స్టడీసే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఎలా సపోర్ట్ చేస్తారు సార్ మీరు? తప్పకుండా కరికులర్ యాక్టివిటీస్, గేమ్స్, స్పోర్ట్స్ లేకపోతే ఏ స్కూల్ కూడా వేస్ట్. అది పిల్లలు మార్నింగ్ అట్లీస్ట్ 8 hours చదువుతారు, 7 hours చదువుతారు. వాళ్ళకి ఖచ్చితంగా ఒక గేమ్ అనేది ఉండాలి. ఆ గేమ్ లేకపోతే ఆ పిల్లల్లో చాలా
అసలు వాళ్ళు యాక్టివ్గా ఉండరు, పిల్లలు ఆ స్పోర్టినెస్ రాదు. ఎప్పుడు కూడా ఏ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఖచ్చితంగా పిల్లలకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలా. వాళ్ళలో ఆ గేమ్ ఏదైతే ఆడే స్కిల్ ఉందో, ఆ ఇది ఉందో, ఎంతయాజం ఉందో, అది ఎప్పుడు ఉండాలని చెప్పి నా యొక్క అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉంది. సార్ ఇక్కడున్న ప్రౌడ్ పేరెంట్స్ కానీ లవ్లీ కిడ్స్ కానీ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కానీ మీరు ఏం మెసేజ్ ఇస్తారు సార్? సెకండ్ యానివర్సరీ కదా సార్ ఇప్పుడు. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆల్, ఎస్పెషల్లీ చిల్డ్రన్కి వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలా, వాళ్ళ జీవితంలో ఒక ఆశయం ఉండాలా, ప్రతి ఒక్కరు ఒక గోల్ ఉండాలా, ఆ గోల్ వాళ్ళ టార్గెట్ తీసుకువెళ్ళాలా. ఎప్పుడు పిల్లలు ఎక్కడ కూడా నిరుత్సాహపడకూడదు, చాలా బాధ్యతగా ఉండాలా, వాళ్ళు తమ గోల్ రీచ్ కావాలని చెప్పి నా దేవుడు నేను కూడా ప్రార్థిస్తున్నాను. పిల్లల విషయంలో ఎలా మోటివేట్ చేస్తారు సార్? పిల్లలే సర్వస్వం, వాళ్ళు రేపు భావితరాల పౌరులు. వాళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వాలా. మొట్టమొదట దేశభక్తి ఉండాలా, రెండవది ఏ ఊర్లో మనం పుట్టామో ఆ ఊరు కోసం మనం చేయాలా, ఆ ఊరి సర్వస్వం, ఆ ఊరు కోసం సర్వస్వం మనం చేయాలా. మంచి పేరు కావాలా, సమాజంలో ఒక ప్రత్యేక స్థానం కల్పించాలా. పిల్లల భవిష్యత్తు, మన ఆలోచన విధానం అన్ని విధాలుగా ఎదగల ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనం అందరూ కారకులు కావాలి. Very good evening to everyone who present here. I extended my warm greetings to our beloved MLA Sri Shahjahan Basha Garu, the principal and correspondent of this esteemed institution, Srimati Sridevi Garu and Srimati Amruta Garu, all coordinators, teachers, the proud parents, all the viewers of Run TV Telugu, and above all the bright and enthusiastic students of this institution. Both Sridevi Garu and Amruta Garu have worked with great dedication and vision to establish this institution. I am happy to see that their hard work has borne fruit. Even in just second year, the school has witnessed a significant rise in student strength and has earned the trust and confidence of the parents. A remarkable achievement indeed. The institution is actively developing basketball and cricket grounds, giving equal importance to sports and physical development alongside academics. This is truly commendable. In today's world, sports play a vital role in instilling discipline, teamwork, leadership, and confidence in children. By encouraging sports, this institution is nurturing not just future scholars, but also future champions, capable of confident individuals in all walks of life. As we all know, education is one of the most empowering industries, and I proudly say it is dominated by women. The women working in this institution have proved that where there is respect and equal opportunity for women, there is excellence. My sincere congratulations to every woman contributing to this institution, growth and success. I am confident that this committed team of educators will ensure that every student here learns to respect the Indian Constitution, uphold universal human values, and make a positive mark wherever they go. To all parents, I humbly argue and request you, please do not focus solely on academics only. Believe in the holistic development of every child. Every child is gifted with unique talent, and it is our duty to identify, nurture, and support the talent. This is what we shape them up into responsible and proud citizens of our great country. I sincerely thank to the school management for giving me this opportunity to be part of this memorable occasion. Thank you very much. Jai Hind. అందరికీ నమస్తే. జనరల్గా నాకు రిపోర్టర్గా ఇంటర్వ్యూలు చేయడం బాగా ఇది, కానీ ఇంత పబ్లిక్ దాంట్లో మాట్లాడడం కొంచెం ఇదిగా ఉంది. ఓకే, నీవే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి, అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారికి, అందరికీ ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మదనపల్లి ఈ విద్యారంగంలో అన్ని రంగాల్లోనూ చాలా ముందంజలో ఉంది. దీనికి మదనపల్లి అంటే విద్యారంగంలో ప్రత్యేకమైన పాత్ర ఉంది.
చాలా కళాశాలలు ఎన్నో ఇక్కడ ఉదాహరణకి మదనపల్లి చుట్టుపక్కల ఇంజనీరింగ్ కళాశాలలు కానీ లేకపోతే ప్రైవేట్ కళాశాలలు కానీ ఎన్నో వచ్చి విద్యాపరంగా ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే అసలు చాలా ఇంతమంది 2వ యానివర్సరీకే సుమారు 1000 మంది రావటము నిజంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యము కృషినే చెప్పవచ్చు. రానున్న కాలంలో ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మరింత అభివృద్ధి చెందాలని, ఈ కళాశాల అభివృద్ధికి మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనతో పాటు ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం ఉన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి సంబంధించి. మేడం అడిగి మేడం మాటల్లో తెలుసుకుంటాం ఎలా కోఆర్డినేట్ అవుతారు, ఎస్పెషల్లీ విత్ పేరెంట్స్ తో ఎలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రిన్సిపల్ గారి పాత్ర ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్ కోఆర్డినేషన్ తో వాళ్ళతో ఇంటరాక్ట్ ఎలా అవుతారు, అట్ ద సేమ్ టైం ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, పిల్లలు మేడం వాళ్ళ ప్యాషన్ ఏంటి, వాళ్ళ ఎయిమ్ ఏంటి అని తెలుసుకుందాం మేడం మాటల్లో. మీరు నన్ను ప్రిన్సిపల్ అనే కంటే కూడా రిలేషన్షిప్ మేనేజర్ అంటే బెటర్ ఏమో, బికాస్ ఐఎమ్ లైక్ ద బ్రిడ్జ్ బిట్వీన్ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్. I manage all three of them, and to tell you very honestly, it's been a pleasure working here. Absolutely delightful parents, very cheerful students, and teachers aithe we have a very fun working place, and working here doesn't seem to be like working. Every day it feels like home. Actually, when I come to work, I feel I'm coming back home. It is like that. And I've actually worked with children of almost of all age groups, and I'm very pleasantly surprised with the changes that the children are bringing in. And DPS stands for holistic education, and I see that children, open up to parents better, open up to teachers better. And there were instances also where we were actually asked to counsel parents before the children, So parents are very happy with us that children are in very good hands. మేడం చాలా బాగా చెప్పారు. ఇక్కడ వన్ మోర్ గుడ్ థింగ్ ఏమంటే మేనేజింగ్ డైరెక్టర్, కరెస్పాండెంట్ గారు ఇద్దరు కూడా లేడీస్, ఉమెన్. అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ గారు కూడా ఒక ఉమెనే. ఆడవాళ్ళు సాధించలేని ఏమీ లేదనడానికి ఒక నిదర్శనం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మన మదనపల్లి మండలంలో సీఎం దగ్గర ఉన్న ఇండియన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఎందుకంటే ఉమెన్ ఇస్ ద పవర్, ఉమెన్ ఇస్ ఎవ్రీథింగ్ అని ప్రూవ్ చేస్తున్నారు మన కరెస్పాండెంట్ గారు, అమృత గారు, అట్ ద సేమ్ టైం శ్రీదేవి మేడం గారు, అండ్ ప్రిన్సిపల్ మేడం ఆల్సో. ఇప్పుడు మనతో పాటు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అమృత మేడం గారు, కరెస్పాండెంట్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం మాటల్లో తెలుసుకుందాము. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభించడానికి గల కారణాలు ఏంటి, పిల్లలకు ఎలాంటి స్టడీస్ ఇస్తున్నారు, గ్యారంటీగా పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఎన్ని క్రియేట్ చేశారు ఇప్పటిదాకా, లవ్లీ కిడ్స్ కి ఏమేమి మెసేజ్ ఇస్తున్నారు మేడం ద్వారా తెలుసుకుందాం. యాక్చువల్ గా ఈ స్కూల్ పెట్టడానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరిలో ఉన్న పిల్లలందరికీ కూడా అద్భుతమైన ఒక విద్యను అందించాలనేది మా ధ్యేయం అన్నమాట. ముఖ్యంగా చదువులో వెనకబడిన వాళ్ళకి ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఇస్తాం. బాగా చదివే పిల్లల కన్నా ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అనుకున్న తల్లిదండ్రులు మా దగ్గర మమ్మల్ని నమ్మి తీసుకొచ్చి మా దగ్గర వదిలిపెడితే ఖచ్చితంగా 6 నెలల్లో అపారమైన వాళ్ళలో అద్భుతాలు చూడగలుగుతారు అన్నమాట. చదువు మాత్రమే కాదు, ఇక్కడ అన్ని రకాలుగా ఇంప్రూవ్మెంట్. ఇక్కడ మనతో పాటు కరెస్పాండెంట్ మేడం, మేనేజింగ్ డైరెక్టర్ మేడం గారు ఉన్నారు. An energetic and an electrifying performance by the 9th graders. And I hope you show the same attitude and the same energy while you enter 10th grade. మేడం తో కలిసి నేను ఒక ఇంటర్వ్యూ లాగా అంటే షార్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మేడం, ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గురించి చెప్పాలంటే మీ మాటల్లో ఏం చెప్తారు? ఎలాంటి అచీవ్మెంట్స్, ఎఫర్ట్స్ పెట్టారు మీరు? ఏ ఇయర్ స్టార్ట్ చేశారు? పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? పేరెంట్స్ కి ఎలా ఫీల్ అయ్యేటట్లు చేస్తున్నారు? మీ మాటల్లో తెలుసుకుందాం. I hope you are ready because things are about to get powerful. The 4th year running. Next academic year. Oh, I'm more than ready, Satvik. The stage is now turning dojo because the young warriors of ITPS are here to show us what true strength and discipline look like. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మా ప్యాషన్. They don't just study math and science. They master takes punches and the art of focus. గా పేరెంట్స్ సపోర్ట్ తో
That's right. With discipline in their mind, strength in their face, and confidence in their heart, our IDPS karate champs are ready to roar. అవి కూడా ఇవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంది. సో అవి కూడా స్టార్ట్ చేసాము. సో పిల్లలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మంచి నీట్ నుండి ఐఐటి నుండి మంచి ర్యాంక్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి పేరెంట్స్ కోఆపరేషన్ చాలా బాగుంది. పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళ ఎలాంటి ఇంటరాక్షన్ యజమాన్యం గానీ ఫ్యాకల్టీ గానీ ఉన్నారో పేరెంట్స్ మాటల్లోనే స్వయంగా మీరు కూడా వినగలరు నా ద్వారా, మన రన్ టీవీ ద్వారా. తప్పకుండా మీతో అందరితో ఈ శుభ సాయంత్రం మంచి మంచి విషయాలు షేర్ చేయడానికి మా రన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, కమెంట్ చేయండి. గెట్ రెడీ టు వాచ్ అవర్ అప్డేట్స్. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి. మీ పేరేంటండి? మిస్బా ఖాన్. మిస్బా గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐమ్ ఫ్రమ్ వాయిల్పాడ్. వాల్పడ్ నుంచి వస్తున్నారా? మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారా? అవునండి. 2 of our kids, couple of our kids are studying here. ఇద్దరు పిల్లలు ఉన్నారన్నమాట, ఇక్కడే చదువుతున్నారు. ఏ స్టాండర్డ్స్ చదువుతున్నారండి? One is 5th and other is 4th standard. ఓకే. దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ డాన్స్ ప్రోగ్రామ్స్? Yes, they do. Both of them are. ఓకే. దెన్ కమింగ్ టు స్టడీస్ ఎలా ఉన్నాయండి స్కూల్ వైజ్? It's obviously good. That's why we are here. We have a couple of kids. What else you need? ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నామంటే ఇట్స్ అ వెరీ గుడ్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. అపార్ట్ ఫ్రమ్ మదనపల్లి ఇట్ ఇస్ ఇన్ అంటే మాకు చుట్టుపక్కల చాలా చిన్న ఊరు కదా, అంటే మా పరిసర ప్రాంతాల్లో మా లిమిటెడ్ బౌండరీస్ లో ఇంత మంచి స్కూల్ ఉండడం దిస్ ఇస్ సో గుడ్. ఐడిపిఎస్ ఇస్ అ వెరీ గ్రేట్ స్కూల్. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. యా, 100 out of 100 ఇస్తున్నారు మన స్కూల్ కి. Obviously we can. Okay, then not only studies and coming to extracurricular activities. Yeah, obviously even sports, dance. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగానే డాన్స్ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. And we are really appreciating each and every faculty of IDPS. Thank you so much. Coming to the management, madam. Management ఎలా ఉన్నారు? Principal and then correspondents. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆర్గనైజేషన్ కానీ ఇంత మందిని ఒక దగ్గర ఆర్గనైజ్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతున్నారండి. ఇది చాలా అంటే ఇది మనకు కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అంటే దీనికే మనం చాలా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటి? షేక్ బాబ్జాన్. బాబ్జాన్ గారు, మీరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో జాయిన్ చేయడానికి కారణం ఏంటి? అంటే మా ఎడ్యుకేషన్ బాగుంది. మా అబ్బాయి సెకండ్ క్లాస్ నుంచి ఇక్కడే ఉన్నారు. 10th ఫైనల్ అయిపోయింది. చూస్తాము ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ చేయాలని చూస్తాము. ఐడి వైజ్ బాగానే ఉంది, బాగుంది, తొందర లేదు. ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే స్టడీ వైజ్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి కానీ బాగానే ఉంది. సో ఇక్కడ +1 +2 కూడా వస్తుందని చెప్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. మీ ఒపీనియన్ ఎలా ఉంది? అప్ టు 10th తీసుకొచ్చారు, నెక్స్ట్ +1 +2 కూడా తీసుకొస్తారా? తీసుకొస్తారు, చాలా బాగుంటుంది అనుకుంటున్నారు. అమ్మా అందరికి నమస్తే. మీ పిల్లలు అక్కడ చదువుతున్నారా? ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నారు? ఈ ఇయరే మేడం జాయిన్ అయింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్టడీస్ వైజ్ గానీ, కరికులం వైజ్ గానీ, అదర్ యాక్టివిటీస్ ఎలా ఎంకరేజ్ చేస్తారు మేనేజ్మెంట్ అనే వాళ్ళు? ప్రిన్సిపల్ గానీ, కరెస్పాండెంట్ గానీ, అదర్ ఫ్యాకల్టీస్ గానీ ఎలా ఉందో మీరు ఒక బ్రీఫ్ గా నాకు చెప్తే బాగుంటుందండి. ఇక్కడ వేసినప్పటి నుంచి బాగా చదువుతా ఉంది, బాగుంది. ఇంతకు ముందు వేరే స్కూల్ ఉంది, ఈ స్కూల్ వేసిన తర్వాత చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. డిసిప్లైన్ వైజ్ అండి, డిసిప్లైన్ వైజ్ బాగుంది. పిల్లలు బాగా చురుగ్గా ఉంటారు కదా, అల్లరి చేస్తూ ఉంటారు. ఇప్పుడు డిసిప్లైన్ వైజ్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత పాప ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. ఇక్కడ షమీం మేడం అని మా అన్న భార్య వదిన, ఆమె బాగా ఇంప్రూవ్మెంట్ చేసింది మేడం. స్కూల్లో చేర్పించింది కానీ ఆమెనే
పాప వచ్చి బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. షమీం మేడం గారు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని అన్నట్టు పేరెంట్స్ నుంచి మనకు వస్తుంది న్యూస్. అంటే మేడం నాట్ ఓన్లీ స్టడీస్, డిసిప్లైన్ వైజ్, పంచువాలిటీ వైజ్ కూడా పిల్లలకి మంచి క్రమశిక్షణ బద్ధమైన ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు పేరెంట్స్. మీ పేరేంటి? వైష్ణవి. వైష్ణవి గారు, మీ పిల్లలు ఇక్కడ జాయిన్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటో చెప్తారా మాకు? Discipline, standard, studies. ఓకే, ఎంతమంది పిల్లలు ఉన్నారండి మీకు? 1 kid. ఓన్లీ 1 కిడ్. ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా మీ పిల్లలు? చేశారా? డాన్స్ వైజ్ గానీ ఎక్స్ట్రా కరికుల్ వైజ్ గానీ ఎలా తీసుకొచ్చారండి స్కూల్ మేనేజ్మెంట్? బాగుందండి, బాగా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. కరికులర్ యాక్టివిటీస్ కానీ స్టడీస్ కానీ బాగా ఎంకరేజ్ చేస్తారు పిల్లలని. ప్రిన్సిపల్ కూడా స్టూడెంట్స్ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు. ప్రతి యాక్టివిటీస్ కి ఎంకరేజ్ చేస్తారు. ఇన్నర్ యాక్టివిటీస్ ఏమైనా పిల్లలు ఇన్నర్ యాక్టివిటీస్ ఏమైనా ఫుల్ గా ఎంకరేజ్ చేస్తారు. పిల్లల్ని ఇన్నర్ టాలెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. స్టడీస్ కూడా బాగుంది. వాళ్ళలో ఉన్న ఇన్బిల్ట్ కూడా తీసే సత్తా మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు ఉందంటారా? 100%. 100 out of 100 ఇచ్చేసారు మన పేరెంట్. వెరీ నైస్ అండి. అంటే మీ స్టూడెంట్ ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవడం మీకు ఒక ప్రౌడ్ మూమెంట్ లాగే ఉందా అండి? దానికోసమే కదా మా స్టూడెంట్ ఆ ప్రౌడ్ మూమెంట్ కోసమే జరిపించాను. సో యు ఆర్ ద ప్రౌడ్ పేరెంట్ అన్నమాట. ఎస్, థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనతో పాటు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న పిల్లల పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు మీ మాటల్లో మాకు కొంచెము ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గురించి తెలుసుకోవాలని ఉంది. సో ఎలా ఉన్నారు మీ పిల్లలు, ఇక్కడ ఎప్పుడు జాయిన్ చేశారు, అట్ ద సేమ్ టైం ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు? మొదటిగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మా పిల్లలు జాయిన్ చేసినందుకు వాళ్ళు చదువుతున్నందుకు నాకు ప్రౌడ్గా ఉంది. కాకపోతే వాళ్ళు లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ కు ఇప్పుడు పర్ఫార్మెన్స్ కు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ లో చాలా తేడా చూసాను. పర్లేదండి, ఓవరాల్ చాలా గుడ్, బాగుంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను మొలకల్చర్ నుంచి వచ్చాము. మొలకల్చర్ నుంచి ఇక్కడికి 42 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే అన్ని వ్యయప్రయాసాలు కూర్చి కూడా ఇక్కడ చేర్చినామంటే మాకు ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది అని చెప్పేసి అని దాంతో మేము చర్చ. ఫస్ట్ టైం మొలకల్ చెరువుకు బస్ ఫెసిలిటీ కూడా లేకుండా ఉండింది, ఈ ఇయరే స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం మేము మా పాప నీతు ఇంతవరకు మాట్లాడింది. ఆ నీతు ఎడ్యుకేషన్ చూసి మేము మొలకల్ చెరువు నుంచి 42 కిలోమీటర్స్ అయినా కూడా వ్యయప్రయాసాలకు వచ్చి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ కూడా పిల్లలు ఇక్కడ చదివేదానికి నేను ఇష్టపడి ఏమంటే ఇక్కడైతే బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలు అన్ని రకాల యాక్టివిటీస్ పిల్లలకు ఉంటాయి అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ చేర్పించడం జరిగింది. బస్ ఫెసిలిటీ బస్లో ఇద్దరితో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపు ఒక 22 మంది పిల్లల దాకా ఇప్పుడు మొలకల్ చెరువు నుంచి స్టార్ట్ అయినారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. మీ పేరండి? సుప్రజ. మీరు ఇక్కడ ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు? నేను బయాలజీ టీచర్ మేడం. సో 8th, 9th, 10th, 11th, 12th కూడా డీల్ చేస్తాను. ఓకే, ఫర్ హై స్కూల్ అండి. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. పిల్లలతో ఎలా ఉంటారు మీరు, మేనేజ్మెంట్ వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, సబ్జెక్ట్ వైజ్ కానీ ఈవెన్ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందా లేదా వాళ్ళలో, మీ మాటల ద్వారా చెప్పండి. మా మేనేజ్మెంట్ విషయానికి వస్తే వాళ్ళు మాకు దే గివ్ అస్ ఆల్ ద ఫ్రీడమ్. టీచింగ్ విషయంలో కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు కానివ్వండి, మేము ఏదైనా ఒక సలహా ఇచ్చి మేడం ఇలా చేద్దాం అంటే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ సలహాలు మాకు ప్రొవైడ్ చేసి మేము ఇంత బాగా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఖచ్చితంగా మాకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. సో దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్. నేను ఫ్రమ్ పాస్ట్ 2.5 years ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు వర్క్ అండర్ దిస్ మేనేజ్మెంట్. అండ్ కమింగ్ టు ఎడ్యుకేషన్ మేడం, ఎడ్యుకేషన్ వైజ్ మీరు పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, పిల్లలు మీతో ఎలా ఉన్నారు అది చెప్పండి. మ్యామ్, మేము ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మార్క్స్ అని చెప్పి వాళ్ళని ఓన్లీ మార్క్స్ వైజే ఫోకస్ చేయకోకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ మ్యామ్, అంటే హాలిస్టిక్ డెవలప్మెంట్ ఆర్ 360-degree డెవలప్మెంట్ అంటాము CBSE వర్డ్స్ లో చెప్పాలి అంటే. సో వి ఫోకస్ ఆన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. మీరు ఇందాక కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దే సింగ్, ద డాన్స్, కరాటే చేస్తారు, స్కిట్ చేస్తారు. సో దే ఆర్ ఎక్సెల్డ్ ఇన్ ఆల్ ద
co-curricular activities, not just in their education. మేడం, ముఖ్యంగా పిల్లల్ని ఇక్కడ పేరెంట్స్ జాయిన్ చేస్తున్నారు కదా, అంటే ఎవ్రీ ఇయర్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? మేడం, రీజన్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఐ కెన్ సే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మేము ప్రొవైడ్ చేసే అలాంటి ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, లైక్ బీయింగ్ అ బయాలజీ టీచర్, మేము వాళ్ళకి చేయించే ఎక్స్పెరిమెంట్స్ కానీ, మా దగ్గర ఉన్న ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ దర్ ఎక్సలెంట్ అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ. ఆ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ తోటి పిల్లలు చాలా బూస్టప్ అవుతారు. వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ టీచర్స్ మ్యామ్. సో మేము చాలా ఫ్రెండ్లీగా, లేదంటే వాళ్ళని వి టీచ్ దెమ్ డిసిప్లిన్ అట్ ద సేమ్ టైం వాళ్ళని ఎక్కువ భయపెట్టేయకుండా. సో వి మేక్ షూర్ దట్ వి మెయింటైన్ దట్ థిన్ బార్డర్ అండ్ దే ఆల్సో ఆర్ ఆన్ par with everything at the school. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎడ్యుకేషన్ పరంగా వస్తే నేను చెప్పినట్టు ఇందాక మేము వాళ్ళని మార్కులు దగ్గర స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో స్ట్రెస్ ఫ్రీగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి, చదువులో ముందుకెళ్ళాలి, స్పోర్ట్స్ లో ముందుకెళ్ళాలి అంటే డెఫినెట్లీ అవర్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ద బెస్ట్. మీరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? పేరెంట్స్ కి కానీ పిల్లలకి కానీ మేము చెప్పేది ఒకటే మ్యామ్, పిల్లలు గనక జాయ్ఫుల్ గా చదువుకోవాలి, ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి కంటెంట్ అన్ని, అండ్ వాళ్ళు స్పోర్ట్స్ లో అన్ని అదర్ యాక్టివిటీస్ లో ఎక్సెల్ అవ్వాలి అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. సో ఐడిపిఎస్ ఇస్ ద బెస్ట్. సార్, మీ పేరండి? షేక్ అబ్బాస్. అబ్బాస్ గారు, ఇక్కడ మీ పిల్లలు చదువుతున్నారా? ఎస్, చదువుతున్నారు. ఏ క్లాసెస్ చదువుతున్నారండి? 7th క్లాస్ ఒక అబ్బాయి చదువుతున్నాడు, మా అమ్మాయి వచ్చి 6th క్లాస్ చదువుతున్నాడు. ఓకే సార్, ఎన్ని ఇయర్స్ నుంచి మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నారు? 1.5 years అయిందండి. 1.5 years. సార్, ఈ 1.5 years లో మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, డిసిప్లైన్ వైజ్ కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ స్కూల్ గురించి? యాక్చువల్ గా మేము కువైత్ నుంచి వచ్చాము. మేము చాలా డిఫరెన్స్ చూసాం అనమాట, కమ్యూనికేషన్ పరంగా, మ్యాథమెటిక్స్ పరంగా. సో మెయిన్ థింగ్ ఈస్ దే చేంజ్ దేర్ కమ్యూనికేషన్ అండ్ మ్యాథమెటిక్స్ దే ఇంప్రూవ్ లాట్. యా, ఇది మెయిన్ డిఫరెన్స్. కమింగ్ టు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సార్. Extra curricular, like they have like science projects, పెద్ద projects, so they involved on the electronic projects. Like my daughter is very interested in the painting also. Okay. She improved a lot in the painting also. Yeah. ఆర్ట్స్ అవి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు బాగా. ఓకే, ఇక్కడ ప్రెసెంట్ కల్చర్ యాక్టివిటీస్ లో మీ పిల్లలు పార్టిసిపేట్ చేశారు? మా అబ్బాయి వచ్చి యాజ్ LSE ఏజెంట్ గా పనిచేశాడు. He acted and my daughter was dancing for Ahanapalli and for state. Ahanapalli. Yeah. I'm feeling very happy because she was very hesitated. Now she's open now. Yeah. So stage fear అది లేదన్నమాట. Yeah, very good. Yeah. They're happily doing dance. Yes, they're very happily doing that. Okay, one more question sir. మీ పిల్లల్ని ఇక్కడ ముఖ్యంగా జాయిన్ చేయడానికి గల కారణాలు ఏంటి? మెయిన్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగా నచ్చింది మాకు. యాక్చువల్లీ వి బిలాంగ్స్ టు పీలే. సో నేను సెర్చ్ చేసినప్పుడు CBSE వన్ ఆఫ్ ద బెస్ట్ ఇస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బికాస్ ఇన్ కువైత్ లో కూడా మా పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదువుతున్నారు. Same branch we found in Tirupati and Madanapalli. So we like Madanapalli, so I joined them. మీ పేరేంటి? నా పేరు సుశీల. సుశీల? యా. సుశీల గారు, మీ పిల్లలు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నారు? మీరు ఎందుకు ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి కారణం ఏంటి? అట్ ద సేమ్ టైం మీ పిల్లలు ఇక్కడ చదవడం వల్ల మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, పిల్లల పర్ఫార్మెన్స్ కానీ, డిసిప్లైన్ వైజ్ కానీ, ఇంకా ఏమన్నా మంచి థింగ్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవాలి. మంచిదే కాదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు చెప్పాలి. ఇప్పుడు 5 years నుంచి మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ చాలా బాగుంది అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగుంది అండ్ అన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా బాగుంది. అంటే అన్ని సపోర్ట్ చేస్తారు ఈ స్కూల్లో. సో మా పాపకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మన డాన్స్ టీచర్, కూచిపూడి డాన్స్ టీచర్ లావణ్య మేడం గారు అనేసి, తను చాలా బాగా నేర్పించింది. వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎక్కడ వెళ్ళినా వాళ్ళు పెంచుకొని పోతున్నారు. సో గిన్నిస్ వరల్డ్ రికార్డు పర్ఫార్మ్ అంటే రావడము చాలా హ్యాపీగా ఉంది. హాయ్ నాన్న. వావ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీది? yes మేడం. ఏంటి మీ అవతారాలు చూస్తుంటే వేరేగా ఉంది, ఏం చేయబోతున్నారు? అమ్మవారు సాంగ్ డాన్స్. వావ్, ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చేస్తారా? ఏ అమ్మవారిని తీసుకొస్తున్నారు? అందరూ అంటే ఒక పేరన్నా చెప్పాలి కదా. కాళికామాత. ఓన్లీ కాళికామాత? ఇక్కడ చుట్టుపక్కల చాలా అమ్మవార్లు ఉన్నారు కదా ఫేమస్, చెప్పండి ఒకరి పేరన్నా. దుర్గామాత. ఇక్కడ
ఇక్కడ మదనపల్లి సరౌండింగ్ లో ఎస్ కోట్లో గంగమ్మ. అందరూ గంగమ్మల్ని ఇప్పుడు మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పిల్లలు చూపించబోతున్నారు. మీరేంటి, మీ గెటప్ ఏంటి ఇలా ఉంది? రెండిలా నరకాసుడా. నీ పేరేంటి? రెడ్డి వికాస్. రెడ్డి వికాస్. ఎక్కడి నుంచి వచ్చావు? మదనపల్లి. అమ్మవార్లు చూడడానికి చాలా కలగా ఉన్నారు. మదనపల్లి మండలంలో ఉండే అమ్మవార్లంతా ఇక్కడే ఉన్నారు. కనంలో గంగమ్మ, కోట్లో గంగమ్మ, పాలేటమ్మ, పుంగనూరు గంగమ్మ, ప్రతి ఒక్క గంగమ్మ ఇక్కడ మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మన పిల్లలు ఇప్పుడు రాబోయే పర్ఫార్మెన్స్ కూడా మన పిల్లలే ప్రదర్శించబోతున్నారు. కమింగ్ టు స్కూల్, ఈ రోజు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కల్చరల్ యాక్టివిటీస్. స్కూల్ గురించి చెప్పండి, స్టడీస్ గురించి చెప్పండి. వాట్స్ యువర్ నేమ్? సుప్రియ. సుప్రియ, ఏం చదువుతున్నావు? ఎయిత్. ఎలా చదువుతావు? బాగా. కమింగ్ టు స్టడీస్, స్టడీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. యువర్ ఫేవరెట్ టీచర్? సుచి మ్యామ్. Suchi ma'am. Which subject? మ్యాథ్స్. Mathematics. Yeah, you are very intelligent in mathematics. బాగా చేస్తావా? బాగా సాల్వేషన్స్ అవి బాగా చేస్తావా? Yeah, name. మనస్వి మ్యామ్. మనస్వి, స్కూల్ గురించి చెప్తావా నాకు కొన్ని విషయాలు? కోకరికల్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి, స్టడీస్ కూడా చాలా బాగున్నాయి. టీచర్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే టీచర్స్ మంచిగా ఎడ్యుకేటెడ్, పిహెచ్డి చేశారు అనుకుంటాను. వాళ్ళు పీటీ మాస్టర్స్ కూడా బాగా కోకరికల్ యాక్టివిటీస్ సపోర్ట్ చేస్తారు. పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది మ్యామ్ ప్రతి ఒక్క ఎగ్జామ్ కి తర్వాత. ఓకే, ఎవ్రీ ఎగ్జామ్ తర్వాత పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. సో అక్కడ పేరెంట్స్ ఒపీనియన్స్ మేనేజ్మెంట్ తీసుకుంటారా? తీసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ. Yes, madam. What's your name? My name is Bhavani and I am here math faculty. Mathematics. Yes. Okay, so nice of you, madam. Madam, finally ఇప్పుడు కన్క్లూడ్ చేస్తున్నాం కాబట్టి ప్రోగ్రామ్ ఎండెడ్. మీ ఫీల్ ఎలా ఉంది? How is your experience after the completion of Very much enjoyed, madam. Very much enjoyed actually. It's very enjoyable. వెరీ జాయ్ఫుల్? Yes. అంటే మీ పిల్లలు బాగా డాన్సెస్ తో కుమ్మేశారు అనమాట. చాలా చాలా స్టేజ్ దద్దరిల్లిపోయిందంటుంది. మేడం, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. జస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా ఎంజాయ్ చేశారా? ఓకే, థ్యాంక్ యూ. మేడం, వాట్స్ యువర్ నేమ్? శృతి. శృతి గారు, ఎలా ఉంది? ఫైనల్ గా మీరు ఏమని చెప్తారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కల్చరల్ ప్రోగ్రామ్స్? బాగుందండి, చాలా బాగుంది, ఎక్సలెంట్. మేడం, వాట్స్ యువర్ నేమ్? సురేఖ. సురేఖ గారు, ఎలా ఉంది ఇప్పుడు? I think everyone enjoyed a lot, ma'am. ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఇట్. Yes. yes, పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. Yes.